ఫేసెస్ ని టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ డైరెక్టర్ సాయి వెంకట్ రూపొందిస్తున్న మూవీ గల్లీ కుర్రోళ్ళు. ఈ మూవీ ఓపెనింగ్ హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. సో టేక్ ఎ లుక్ అట్ ఇట్. దొంగలుగాను విభిచారులుగా మారకుండా వాళ్ళలో ఎటువంటి టాలెంట్గా వెళ్ళాలి, మనకు స్లమ్ డాగ్ లాగా ఒక భయం, ఒక మాత్రమైన సందేశాన్ని దానికి ఇన్స్పిరేషన్ సాంగ్తో స్టార్ట్ చేశాను. వాళ్ళ ఆ సాంగ్ నేను చేస్తున్నాను. మన ఆల్మోస్ట్ అటువంటి సాంగ్స్ మేము చాలా చేసాం, మీకు తెలుసు. బాబాలు సాయిబాబాలు లాగానో లేదా రాధిగిరి అటువంటి ఒక ఇన్స్పిరేషన్ సాంగ్ మెసేజ్ చెప్తూ విత్ అన్ని రకాల సెంటర్స్లో చెప్తున్నాం. అయితే మొత్తం కూడా పిల్లలతో కుర్రాళ్ళతో చాలా వరకు చైల్డ్ ఆర్టిస్టులతో ఒక మంచి సత్సంకల్పంతో మొదలుతున్న ఈ సినిమాని తప్పకుండా ఆయన అనుకుంటున్న ఎటువంటి భావాలు అయితే చెప్పాడో అవన్నీ కూడా చక్కగా సెల్యులాయిడ్ మీద ఎక్కించి ఒక మంచి ఉత్తమ చిత్రం తయారు చేస్తారని నా హోప్ ఉంది. స్వర్ణభారతి క్రియేషన్ నుండి గల్లీ కుర్రోళ్ళు ఈ చిత్రం ప్రారంభించాం. ఈరోజు మొదటి షాట్ మన కవిత గారు, చంద్రమోహన్ గారి మీద. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా నేను కూడా నటుడిగా ఇందులో ఒక ముఖ్య పాత్ర వహిస్తున్నాను. మా ముగ్గురి మీద ఫస్ట్ షాట్ ఈరోజు తీయడం జరిగింది. తెలుగు ప్రజలకే కాదు, ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. ఒక అనాథల మీద తీసుకున్న సబ్జెక్ట్ ఇది. యూనివర్సల్ ఇండియన్ కాదు, వరల్డ్ స్క్రీన్లో కూడా ఇటువంటి సబ్జెక్ట్ రాలేదు ఇప్పటి వరకు. యూనివర్సల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కనుక ప్రజల్లో కనుక వెళ్తే డెఫినెట్లుగా నేను అనుకున్న లక్ష్యం నెరవేరుస్తుందంటే ఫ్యూచర్లో అనాథలు అనే వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండకూడదు అనేది నా మెయిన్ కాన్సెప్ట్ అండి. వెంకట్ గారు ఒకసారి నాకు మా అసోసియేషన్లో కనిపించి మురళీమోహన్ గారితో వాళ్ళతో మాట్లాడేటప్పుడు నేను విన్నాను ఇలాగా. ఆయన మాటల్లో విన్నాను. అప్పటికి నాకు పరిచయం లేదు. ఆయన మురళీమోహన్ గారితో, మహర్షి గారితో అందరితో చెప్పేటప్పుడు నాకు ఇట్లా ఒక బర్నింగ్ పాయింట్ తీసుకోవాలని ఉందండి. స్లమ్ డాగ్ మిలియనర్ అంతా ఒక యూనివర్సల్ సబ్జెక్ట్ చేయాలని నాకు ఆశగా ఉంది. అది ఎంత కష్టమైనా నేను ఫ్యాక్ట్స్ తీసుకొని, అంటే ఇల్యూషన్తో సినిమా చేయకుండా రియాలిటీ అంటే నిజంగానే సమాజంలో ఏం జరుగుతుంది అది తెలుసుకొని స్లమ్స్కి వెళ్ళి అక్కడ ఏంటనే పరిస్థితులు ప్రతి ఒక్కటి ఆయన టోటల్ నోట్స్ తీసుకొని చేస్తున్నానని చెప్పి మురళీమోహన్ గారితో చెప్పేటప్పుడు నేను ఒకే మాట అన్నాను, నాకు అందులో పెద్ద క్యారెక్టర్ లేకపోయినా ఒక్క సీన్ క్యారెక్టర్ అయినా నాకు ఇవ్వండి, నేను చెయ్యాలని ఉంది నాకు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను అనుకోలేదు మేడం మీరు ఈ మాట అంటారని. అంటే నేను ఎన్నో కమర్షియల్ ఫిల్మ్స్ మేము చేసినప్పుడు ఇలాగా ఒక ప్రజలకి సందేశాన్ని పంపించే ఒక మంచి సినిమా చేయడం అనేది నాకు నా అదృష్టం అని చెప్పేసి అన్నాను. నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని. గల్లీ కుర్రాళ్ళు ఫస్ట్ సాయి వెంకట్ గారిని కలవంగానే ఈ సబ్జెక్ట్ చెప్పారు. సబ్జెక్ట్ చాలా బాగా నచ్చింది. మంచి మెసేజ్ ఉన్న సబ్జెక్ట్ అనుకున్నాను. మంచి చాలా ఫీల్తో సార్ స్టోరీ చెప్పాక ఇంకా మంచి ఫీల్ అనిపించింది. తర్వాత ఈ మూవీ నువ్వు చేయాలి అనగానే మంచి ఆపర్చునిటీగా నేను అనుకున్నాను. ఈ మూవీ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా ఒక బిజినెస్ ట్రిప్లో సార్తో కలవడం జరిగింది. అక్కడ అనుకోకుండా ఒక ప్రోగ్రాంలో అనుకోకుండా చేయడం జరిగింది. అది చూసి నాకు మన సాయి వెంకట్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. నీలో మంచి టాలెంట్ ఉందమ్మా, ఒక మంచి మూవీ మనం చేద్దామని చెప్పి ఇమ్మీడియట్గా నన్ను ప్రోత్సహించారండి. ఆయనకి నేను నా జీవితాంతం నేను రుణపడి ఉంటాను. నేను దీంట్లో ఒక హీరోగా నేను చేస్తున్నానండి, వన్ ఆఫ్ ది హీరో నేను. ఈ మూవీ యూనివర్సల్ మూవీ అండి. ఇది అలా సబ్జెక్ట్ వినగానే చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఈ 100% ఈ మూవీ సక్సెస్ అవుతుందని మేము అంతా హార్డ్ వర్క్ చేస్తున్నాం. వృత్తినిత్య నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. అలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాకు ఒక హార్డ్ కోర్ పోలీస్ కాప్ రోల్ ఇచ్చి దర్శక నిర్మాత అయిన మా గౌరవనీయులైన సాయి వెంకట్ గారి ఆశీస్సులతో ఆ రోల్ నాకు ఇచ్చేసి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు సాయి వెంకట్ గారు గుంటూరులో పరిచయం అయ్యారు. ఒక 2000 మందికి సెలక్షన్ జరిగినప్పుడు నేను వెళ్ళాను. అక్కడ నన్ను సెలెక్ట్ చేసి, బాబు నువ్వు ఈ క్యారెక్టర్ అయితే సూట్ అవుతావు అన్నారు. సరేనని సార్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ చేస్తున్నాను. నాకు సాయి వెంకట్ సార్ గారు
అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.